Hello friends, we are going to discuss the neat topic cell cycle and cell division. Here we have the topics are first one cell cycle and then M phase. It means phases of the cell cycle. And significance of mitosis, meiosis, and its significance. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెల్ సైకిల్ గురించి చదువుకోబోతున్నాం. ఇందులో టాపిక్స్ అని ఇవన్నీ ఉంటాయి. దీంట్లో నుంచి పక్క నీట్లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్. సో మనం ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని దీన్ని స్టార్ట్ చేసిన. ఫస్ట్ సెల్ సైకిల్. అసలుకి సెల్ ఎందుకు డివైడ్ కావాలి మనం జనరల్గా చూస్తుంటాం. వీ హ్యావ్ ది జైగోట్ అనేది ఒక సింగిల్ సెల్. ఇంత సింగిల్ సెల్ నుంచి మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఫామ్ కావాలి అంటే హియర్ వి రిక్వైర్ ది సెల్ డివిజన్స్. ఆ సెల్ అనేది రెప్లికేట్ అవుతూ ఒక మల్టీ సెల్యులర్ బాడీ ఫామ్ కావాలి. సో దట్స్ వై సెల్ డివిజన్ ఈజ్ రిక్వైర్డ్. ఇంకా ఎన్నోసార్లు మనకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో ఇన్ దిస్ కేస్ ది సెల్స్ మే బి డెస్ట్రాయిడ్ అండ్ డ్యామేజ్. ఆ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. మళ్ళీ ఆ సెల్స్ అనేవి రిపేర్ కావాలంటే దేర్ వి రిక్వైర్ ది సెల్ డివిజన్. సో ఇన్ దిస్ వే ద సెల్ డివిజన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇంకా మనకు గ్యామెట్స్ ప్రొడ్యూస్ కావాలి అంటే దేర్ వి రిక్వైర్ ది సెల్ డివిజన్. సో హియర్ సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఆర్ సెల్ సైకిల్ జరిగేటప్పుడు ఏంటంటే ఫస్ట్ దాంట్లో గ్రోత్ జరగాలి. సెల్ అనేది కొంచెం గ్రో అయిన తర్వాతే అది డివైడ్ అవుతుంది. సో గ్రోత్ అనేది జరగాలి. ఈ గ్రోత్ జరిగేటప్పుడు దీంట్లో ఏం కావాలి, డిఎన్ఏ రెప్లికేషన్ జరగాలి. ఇంకా సెల్యులర్ కంటెంట్లు కూడా డబుల్ కావాలి. అప్పుడే సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇది అనేది ఒక కోఆర్డినేషన్ ఉండాలి సెల్ జీనోమ్కి ఇంకా ఆ సెల్యులర్ కంటెంట్స్కి కోఆర్డినేషన్ ఉంటేనే సెల్ డివిజన్ జరుగుతుంది. And now we are going to discuss about the phases of cell division or phases of cell cycle. Phases of cell cycle ఏంటంటే ఇందులో మనం ఎస్పెషల్లీ క్వశ్చన్ ఉంటుంది, టిపికల్ యూకారియోటిక్ సెల్ ఏది యూజ్ చేస్తారంటే హ్యూమన్ సెల్ మాత్రమే వాడిందంట. టిపికల్ యూకారియోటిక్ హ్యూమన్ సెల్ యూజ్ చేసి ఫేజెస్ని చూసిండ్రు. ఒక హ్యూమన్ సెల్ 24 hours జరిగితేనే సెల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో ఇన్ దిస్ ఫేజెస్ సెల్ సైకిల్లో 2 phases ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంటర్ఫేస్ ఆర్ ప్రిపరేటరీ ఫేజ్. దీన్ని ఇంటర్ఫేజ్ ఆర్ ప్రిపరేటరీ ఫేజ్ అని ఎందుకు అంటున్నారంటే సెల్ డివిజన్ జరిగే ముందు దానికి కావాల్సిన ప్రోటీన్స్, ఎంజైమ్స్, ఇంకా సెల్ ఆర్గానల్స్, ఇంకా ఎలాంటి సెల్యులర్ కాన్స్టిట్యూయెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఈ ఫేజ్లో తయారవుతుంటాయి. అందుకోసం దీన్ని ప్రిపరేటరీ ఫేజ్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఎం ఫేజ్ ఆర్ మైటోసిస్ ఫేజ్ ఆర్ యాక్చువల్ సెల్ డివిజన్. ఎం ఫేజ్ని మైటోసిస్ ఫేజ్ ఆర్ యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్ అని అంటాం. ఈ మైటోసిస్ ఫేజ్లో ఏమవుతుంది అంటే సెల్ యాక్చువల్ డివిజన్ అవుతుంది. ఇక్కడంతా సెల్ ప్రిపేర్ అవుతుంది డివిజన్ జరగడం కోసం. అది గ్రోత్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రోటీన్స్ ఇంకా డిఎన్ఏ రెప్లికేషన్ అదంతా ఇంటర్ఫేజ్లో అవుతుంది. అది డివైడ్ అనేది ఎం ఫేజ్లో అవుతుంది. ఇంటర్ఫేజ్లో మళ్ళీ సబ్ ఫేజెస్ 3 ఉంటాయి. ఏంటివంటే ఫస్ట్ G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. హియర్ G1 ఫేజ్లో ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది.
ఇంకా ఎస్ ఫేజ్లో ఏమవుతుంది అంటే డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఇంకొకటి హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అండ్ ఇంకా G2 ఫేజ్లో ఏమవుతుంది, ఇక్కడ కూడా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ G1 ఫేజ్లో సింథసిస్ అయ్యే ప్రోటీన్స్ ఎందుకోసానికంటే ఈ ప్రోటీన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది డిఎన్ఏ రెప్లికేషన్ కోసంకి ఏ ప్రోటీన్స్ కావాలో ఆ ప్రోటీన్స్, ఆ ఆర్ఎన్ఏలు అవన్నీ G1 ఫేజ్లో ప్రిపేర్ అవుతుంటాయి. ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్లో మనకు ఆర్ఎన్ఏ ప్రైమర్ కావాలి. ఆ ఆర్ఎన్ఏ ప్రైమరే ఇక్కడ ఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన ఎంజైమ్స్ అనేటివి ప్రోటీన్స్గా, ఎంజైమ్స్ ఆల్సో ది ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్స్ అనేవి G1 ఫేజ్లో సింథసిస్ జరుగుతుంది. అండ్ ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేషన్ ఇంకా హిస్టోన్ ప్రోటీన్స్. ఇవన్నీ హిస్టోన్ ప్రోటీన్స్ తెలుసుగా, ఇవనేవి క్రోమాటిన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో అవనేటివి ఎస్ ఫేజ్లో సింథసిస్ జరుగుతాయి. అండ్ G2 ఫేజ్లో జరిగే ఈ సింథసిస్ అయ్యే ప్రోటీన్స్ దీంట్లో గుర్తుపెట్టుకోండి, ట్యూబులిన్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ట్యూబులిన్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, మనకు ఆస్ట్రల్ బాడీస్ అక్కడ ఫార్మేషన్ దగ్గర అక్కడ యూజ్ అవుతాయి. ఇవి ఏవైతే సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతాయో ఆ ప్రోటీన్స్ అనేవి G2 ఫేజ్లో సింథసిస్ జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఇన్ ద M phase we have the 2 phases, karyokinesis and cytokinesis. In karyokinesis again we have the 4 phases. దీనికి ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోండి. P అంటే ప్రోఫేజ్, M అంటే మెటాఫేజ్, A అంటే ఆనాఫేజ్, T అంటే టీలోఫేజ్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఆనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ఈ 4 phases అనేవి కార్యోకైనసిస్. అండ్ ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ దీంట్లో మనం రెండు లాగా డిస్కస్ చేస్తాం, ఎర్లీ ప్రోఫేజ్ అండ్ లేట్ ప్రోఫేజ్. ఎర్లీ ప్రోఫేజ్లో ఏమవుతుంది అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ డిజాల్వ్ అయిపోతుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెల్లో ఇది న్యూక్లియర్ మెంబ్రేన్, ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ అంతా డిజల్యూషన్ జరుగుతుంది ఫస్ట్ ఎర్లీ ప్రొఫేజ్లో. ఇంకా లేట్ ప్రొఫేజ్లో ఏమవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ ఇంకా అన్ని సెల్ ఆర్గనెల్స్ అనేటివి డిజల్యూషన్ జరుగుతుంది, అన్నీ డిజాల్వ్ అయిపోతుంటాయి ఇన్ లేట్ ప్రొఫేజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ స్టార్ట్ అవుతుంది. లేట్ ప్రొఫేజ్లో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ స్టార్ట్స్. ఇంకా కండెన్సేషన్, ఇంకా బాగా కండెన్సేషన్, ఇంకా మిగతా కండెన్సేషన్ అంతా మెటాఫేజ్లో అవుతుంటుంది. కండెన్సేషన్ కంప్లీట్ అయిపోతుంది దీంట్లో కంప్లీట్ అవ్వడం వల్ల ఇక్కడ క్రోమోజోమ్స్ మనకి క్లియర్గా కనబడుతుంటాయి. సో దీస్ ఆర్ ఇక్కడ ఎప్పుడైతే క్రోమోజోమ్ స్టడీస్కి ఇంకా జీనోమ్ స్టడీస్కి ఎక్కడ చూస్ చేస్తారంటే మెటాఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆనాఫేజ్. ఆనాఫేజ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ క్రోమోజోమ్స్ సారీ మెటాఫేజ్లో ఇంకొకటి ఉంటుంది. మెటాఫేజ్లో ఏంటంటే ఇక్కడ మెటాఫేజ్ ప్లేట్ అంటారు. ఇక్కడ నుంచి ఆస్ట్రియల్ బాడీస్ ఉంటాయి, ఇక్కడ ఆస్ట్రియల్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్పిండిల్ ఆపరేటర్స్ గ్రో అయిపోయి ఈ క్రోమోజోమ్కి అటాచ్ అవుతాయి. ఇక్కడ కైనెటోకోర్, ఇక్కడ కైనెటోకోర్లు ఉంటాయి, ఆ కైనెటోకోర్స్కి అటాచ్ అయిపోతాయి. దీంతో ఇక్కడ ఆనాఫేజ్లో ఏమవుతుంది, సెంట్రోమియర్ స్ప్లిట్ అయిపోయి ఆనాఫేజ్లో సెంట్రోమియర్ స్ప్లిట్ అయిన తర్వాత ఇంకేమైతే ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి క్రోమోజోమ్స్ విత్ హెల్ప్ ఆఫ్ స్పిండిల్ ఆపరేటర్స్. ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, టీలోఫేజ్. ఇన్ కేస్ ఆఫ్ టీలోఫేజ్
ది ఇట్ ఈజ్ ఆపోజిట్ టు ది ప్రోఫేజ్. మనకు ప్రోఫేజ్లో జరిగే ప్రాసెస్ అనేటివన్నీ ఆపోజిట్గా జరుగుతుంది టీలోఫేజ్లో. అంటే ఏమవుతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫార్మేషన్ జరుగుతుంటుంది, న్యూక్లియోలస్ ఫామ్ అవుతుంది, మిగతా సెల్ ఆర్గనల్స్ అన్నీ ఫామ్ అవుతాయి. దీన్ని ఏమవుతుంది, ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటివి ఒక సెల్ ఫామ్ అయిపోయి ఇక్కడ సెల్స్ ఫామ్ అవుతాయి. లెట్ us see the overview of this class. ఇప్పుడు ఓవర్వ్యూ చేద్దాం. మనకు సెల్ సైకిల్లో మేజర్ పార్ట్ ఇదంతా ఇంటర్ఫేజ్. ఎంత ఉంటుంది, 95%. ఇదేంది ఎం ఫేజ్, ఇట్స్ అబౌట్ 5%. ఈ 5%లో ఇదేమో సైటోకైనసిస్, ఇదంతా క్యారియోకైనసిస్. ఈ క్యారియోకైనసిస్లో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఆనాఫేజ్, టీలోఫేజ్. టీలో ఇక్కడ సైటోకైనసిస్. నెక్స్ట్ ఫాలోడ్ బై G1 ఎస్ అండ్ G2. G1 ఏమంటారంటే గ్యాప్ ఫేజ్ 1. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ పోస్ట్ మైటాటిక్. ఇప్పుడు ఏమవుతుంది, మైటోసిస్ డివిజన్ తర్వాత జరుగుతుంది కాబట్టి దీన్ని పోస్ట్ మైటోటిక్ ఫేజ్ అని కూడా అంటారు. ఇక్కడ G2 దీనికన్నా ముందు ఉంది, సో దీన్ని ప్రీ మైటోటిక్ ఫేజ్ అని అంటారు. ఇది ఎస్ ఫేజ్ కాబట్టి సింథసిస్ ఆఫ్ DNA టేక్స్ ప్లేస్, అందుకోసం దీన్ని ఎస్ ఫేజ్ అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఫేజెస్ చూద్దాం. G1 ఫేజ్లో ఏమవుతుంది, ప్రోటీన్ సింథసిస్ ఇంకా RNA సింథసిస్ జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే DNA రిప్లికేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోటీన్స్ అనేవి G1 ఫేజ్లో సింథసిస్ అవుతాయి. ఎస్ ఫేజ్లో ఏంటంటే DNA రెప్లికేషన్ ఇంకా హిస్టోన్ ప్రోటీన్స్ అనేది సింథసిస్ అవుతాయి. G2 ఫేజ్లో ప్రోటీన్ సింథసిస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్చువల్ సెల్ డివిజన్, అవన్నీ ట్యూబులిన్ ప్రోటీన్ అవన్నీ సింథసిస్ అవుతుంటాయి. అండ్ ఇప్పుడు మనం ఎం ఫేజ్, మైటోసిస్ ఫేజ్ ఆర్ యాక్చువల్ సెల్ డివిజన్. దీంట్లో 2 టైప్స్, క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. క్యారియోకైనసిస్లో 4 ఫేజెస్, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఆనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్లో మనం జనరల్గా స్టడీస్లో 2 ఫేజెస్ లాగా చదువుకుంటాం, ఎర్లీ ప్రోఫేజ్ అండ్ లేట్ ప్రోఫేజ్. ఎర్లీ ప్రోఫేజ్లో ఏమవుతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజల్యూషన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజాల్వ్ అయిపోతుంటుంది. అండ్ లేట్ ప్రోఫేజ్లో క్రోమోజోమల్ కండెన్సేషన్ అండ్ సెల్యులర్ ఆర్గన్స్ డిజల్యూషన్. అండ్ మెటాఫేజ్లో క్రోమోజోమ్స్, ప్రోఫేజ్ నుంచి కండెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, మెటాఫేజ్లో కండెన్సేషన్ కంప్లీట్ అయిపోయి క్రోమోజోమ్స్ మనకి క్లియర్గా విజిబుల్ అవుతాయి. సో క్రోమోజోమల్ స్టడీస్ అనేవి మెటాఫేజ్లో ఈజీగా జరుగుతుంది. మెటాఫేజ్లో ఏమవుతుందంటే మెటాఫేజ్ ప్లేట్ ఫామ్ అవుతుంది. మెటాఫేజ్ ప్లేట్ ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న యాస్ట్రల్ బాడీస్, ఎప్పుడైతే ప్రోఫేజ్లో ఫామ్ అయిన ఈ యాస్ట్రల్ బాడీస్ ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయిపోయి ఇక్కడ నుంచి మనకి స్పిండిల్ ఆపరేటర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్పిండిల్ ఆపరేటర్స్ మన క్రోమోజోమ్కి ఉన్న కైనెటోర్ కోర్కి అటాచ్ అయిపోయి ఈ క్రోమోజోమ్ని ఆపోజిట్ పోల్కి లాగుతుంటారు. అండ్ ఇన్ ద ఆనాఫేజ్ ఏమవుతుంది, ఈ క్రోమో సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ ఒక క్రోమాటిడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ క్రోమాటిడ్నే మనం క్రోమోజోమ్ అనాలి. ఇవన్నీ ఒక క్రోమోజోమ్స్ ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయిపోయి టీలోఫేజ్లో 2 సెల్స్ లాగా డివైడ్ అయిపోయినాక ఈ టీలోఫేజ్ అనేది ప్రోఫేజ్కి ఆపోజిట్లో ఉన్నందుకు దీంట్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది, న్యూక్లియోలస్ ఫామ్ అవుతుంది, సెల్ ఆర్గనల్స్ ఫామ్ అవుతుంటాయి. అండ్ కొత్త సెల్స్ 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది పేరెంట్ సెల్. థ్యాంక్ యూ.